ఎవరైనా నాలాగే ఉంటారా? నేను చూడంగానే చాక్లెట్‌లు అట్రాక్టివ్‌గా అనిపించాయనుకోండి, ఎమ్మటే ఓపెన్ చేసి తింటాను ఒకటి. టేస్ట్ బాగా అనిపించాయనుకోండి, ఒక 2, 3 ఎక్స్‌ట్రా తీసుకుంటాను. బాలేవనుకోండి, ఓపెన్ చేసిన దాన్ని తీసుకొని ఇంటికొచ్చేస్తూ ఉంటాను. ఇవన్నీ చూసేటప్పుడు బానే ఉంటాయి. మనము ఎక్కడికైనా వెళ్తున్నామన్నప్పుడు బానే ఉంటుంది గానీ, తిరిగి ఇంటికొస్తున్నామన్నప్పుడే కొంచెం బాధగా అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే, ఇంటికొచ్చి మళ్ళీ మన పనులు మనం చేసుకోవాలి. ఎవరైనా ఉండి చేసి పెడితే బావుండు అనిపిస్తూ ఉంటుంది. ఇంక అందుకనేసి నేను వెళ్ళేటప్పుడే నీట్‌గా పప్పు అండ్ రైస్ చేసి వెళ్ళాను. కానీ మా హస్బెండ్ ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేయంగానే అందులో చికెన్ కనిపించింది. చికెన్ కనిపిస్తే చాలు ఇంకా చికెన్ బిర్యానీ చేయమంటారు. ఇంకా ఎమ్మటే బిర్యానీ చేయమన్నారు కదా అనేసి సరే చేస్తాను అని చెప్పాను. ఆల్రెడీ రైస్ అయితే ఉంది, పప్పు అయితే ఉంది. పప్పు తీసి ఇంకా ఫ్రిడ్జ్‌లో పెట్టేశాను. రేపైనా హీట్ చేసుకొని తినొచ్చు అనేసి ఇంకా ఈ రైస్‌లోనే నేను సాల్ట్ అలాగే లెమన్ యాడ్ చేసుకొని కలుపుకున్నాను. ఇంకా చికెన్‌ని నీట్‌గా కట్ చేసుకొని బిర్యానీ మసాలాలన్నీ యాడ్ చేసుకొని ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు నీట్‌గా కుక్ చేసుకున్నాను. ఆ కుక్ అయిన చికెన్‌లో నేను ఈ రైస్ అయితే యాడ్ చేసి కలుపుకున్నాను. వేడి వేడిగా అయితే అప్పటికప్పుడు చికెన్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఈ చికెన్ బిర్యానీని మనము బాగా ఆకలిగా ఉన్నప్పుడు తింటేనే టేస్ట్ అనేది తెలియకుండా హ్యాపీగా తింటాము. ఎందుకంటే ఆకలిగా ఉంటే ఏదైనా గానీ అమృతంలాగా అనిపిస్తూ ఉంటుంది గదా! అలాగనమాట. ఏది ఏమైనా గానీ నాకైతే రైస్ అయితే వేస్ట్ పోలేదు అనిపించింది. ఎందుకంటే రైస్ వేస్ట్ పోయిందనుకోండి నాకు చాలా బాధగా అనిపిస్తూ ఉంటుంది. ఎంత రైస్ అయినా గానీ, అది కొంచెం పోయినా గానీ, ఏదైనా గానీ అందుకని నేను మ్యాక్సిమం వేస్ట్ అవ్వకుండానే చూసుకుంటూ ఉంటాను. అలాగే మా హస్బెండ్ కోరిక గూడా నెరవేరింది బిర్యానీ తినాలనేది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే